వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. కిచెన్లో స్పూన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ బాక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి చాలా యూస్ అయితే అవుతుంది. స్పూన్స్ అన్నీ మనము ఇలా కడిగేసిన తర్వాత ఈ బాక్స్లో పెట్టేసుకొని మనం చార్జ్ చేసామనుకోండి స్పూన్స్ అన్నీ డ్రై అయితే అయిపోతాయి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే మనకి కింద ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్లో వాటర్ అయితే పడిపోతుంది. బాక్స్లో వాటర్ తీసి యూస్ చేయొచ్చు. కిచెన్ దగ్గర సింక్ అయితే ఉంటుంది కదా, సింక్ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, గిన్నెలు తోమిన వెంటనే ఈ స్టాండ్లో ఇలా పెట్టేసామనుకోండి వాటర్ అయినా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ నుంచి మనకైతే సింకులు అయితే పడిపోతాయి. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆఫ్లైన్లో 299, ఆన్లైన్లో వచ్చేసి కూడా మనకి 299 రూపీస్కి అయితే మనకి బాక్స్ అయితే ఉంటుంది. కలర్స్ అయితే చూస్తున్నారు కదా, వైట్ అండ్ గ్రీన్ అయితే మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ బాక్సెస్ అయితే చూడండి, ఈ బాక్స్ కిచెన్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూస్ అవుతుంది. కింద టైర్స్ కూడా ఉన్నాయి, మనకి 4 టైర్స్ అయితే ఉంటాయి రొటేట్ అవ్వడానికి. కిచెన్లో మనం ఎక్కువగా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇలా ఉంటాయి కదా బాటిల్స్, గ్లాస్ బాటిల్స్, వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు దీన్ని రొటేట్ చేసామనుకోండి మనం తీసేసుకొని ఇట్లా మనం జరుపుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరిపేసుకొని మనకు టైల్స్ కూడా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అయితే ఈ బాక్స్ అయితే నిజంగా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఇంకా హాట్ వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా, మనము అదేంటంటే లోపల చేయబెట్టి క్లీన్ చేయడానికి అయితే ఉండదు. సో ఈ బ్రష్ అయితే కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి బాటిల్ లోపల కూడా కంప్లీట్గా ఈజీగా మనం అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా ఉండే వేరే బ్రషెస్ తోటి అయితే మనం అయితే క్లీన్ అయితే చేయలేము, కానీ ఈ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అయితే నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ స్టీల్ కూడా మనకి పాడవ్వకుండా, తుప్పు పట్టకుండా అయితే ఉంటుంది. యూజ్ అనిపించింది. నెక్స్ట్ అయితే ఎగ్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ ఎగ్స్ కొనుక్కుంటూ ఉంటారు కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే ఇట్లాంటి ఎగ్స్ బాక్స్ అయితే స్టోరింగ్ బాక్స్ దొరుకుతుంది ఆన్లైన్లో. ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సిన డిజైన్ మోడల్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఇందులో మనకు 36 ఎగ్స్ అయితే ఈజీగా స్టోర్ చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదనుకోండి స్టవ్ పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకి ఎక్కువ రోజులు ఉంటాయి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎక్కువ యూజ్ చేయొద్దు ఎగ్స్ అయితే. ఇంకా వాటర్ క్యాన్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ క్యాన్ స్టాండ్ కూడా మనకైతే దొరుకుతుంది. ఇంకా క్యాప్ అనేది ఇట్లాంటిది అయితే దొరుకుతుంది. చూడండి పైన మనకి బ్లూ కలర్ ఒక క్యాప్ అయితే ఉంది, వాటర్ బయటికి రాకుండా. వాటర్ మనకు కావాలి అనుకున్నప్పుడు మనం తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. దాన్ని వదిలేసామనుకోండి వాటర్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. యూజ్ చేసుకున్న తర్వాత క్యాప్కి చిన్న క్యాప్, బ్లూ కలర్ క్యాప్ పెట్టేసామనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది. ఈ హోల్డర్స్ అయితే చూడండి, ఈ హోల్డర్స్ కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి డోర్స్కి దేనికి ఎక్కువగా హోల్డర్స్ అయితే ఉండవు, లేనప్పుడు ఇలాంటి హోల్డర్స్ ఫ్రిడ్జ్కి కానీ, విండోస్కి కానీ, లేదా కబోర్డ్స్కి కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ హోల్డర్ వల్ల మనకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. వాల్ కానీ, వుడ్ కానీ, ఇంకా మిర్రర్ కానీ పాడవకుండా అయితే ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. మంచి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, మనం తీసేటప్పుడు వాల్ పాడవుతుందేమో, ఇంకా గీతలు పడతాయేమో అని అనుకుంటాం కదా, అస్సలు అయితే పడవు. ప్రతి ప్లేస్లో కూడా ఈ హోల్డర్ అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా కిచెన్లో వాళ్ళకి ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా బాగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్టాండ్కి కూడా మనం వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి క్యాప్ మోడల్లో బటన్ అయితే వస్తుంది. బటన్ పెట్టేసుకున్నాక ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్స్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి కొంచెం ప్లేస్లో కూడా ఇది పెట్టేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సింక్ దగ్గర ఇలాంటి బాక్సెస్ పెట్టుకోవడం వల్ల మనం ఇప్పుడు ఫుడ్ మిగిలిపోయినా డైరెక్ట్ వెళ్ళేసి సింక్లో వేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే సింక్ పైప్ అనేది జామ్ అయిపోయి డ్రైనేజ్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటి బాక్సెస్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక బాక్స్ వచ్చేసి 49 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇట్లా ఫుడ్ ఏదైనా ఉంటే ఇట్లా డైరెక్ట్ మనం సింక్లో కాకుండా ఈ బాక్స్లో వేసామనుకోండి ఫుడ్ అనేది బాక్స్లో ఉండిపోతుంది, వాటర్ అనేది అయితే సింక్లో అయితే పడిపోతుంది. ఇందులో కలర్స్ కూడా చూస్తున్నారు కదా, ఆరెంజ్, బ్లూ, ఇంకా ఎల్లో, ఇలా చూసుకుంటే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మస్కిటో కాయిన్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు మస్కిటో కాయిన్స్ యూజ్ చేసినప్పుడు ఏ పేపర్ పైన, టైల్స్ పైన పెడుతూ ఉంటాం కదా, అది ఆరిపోయి మొత్తము మనకి బూడిద అనేది ఇల్లంతా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి బాక్స్ తీసుకోండి. మస్కిటో కాయిన్ పెట్టుకున్న తర్వాత ఈ బాక్స్లో పెట్టేసి ఇలా ఎక్కడైనా హోల్డ్ చేసామనుకోండి మనకు ఎక్కడ బూడిద పడకుండా అయితే ఉంటుంది. డైరెక్ట్ తీసుకెళ్ళి మనం ఇట్లా డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అనిపించింది.
ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ బ్రష్ అయితే బాత్రూమ్ క్లీన్ చేయడానికి. ఇది రొటేట్ అవుతుంది, ఇంకా స్టిక్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మనకు ఎక్కడ మనం నడుముంచేసి బాత్రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా ఫాస్ట్గా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ బ్రష్లో కూడా మనకి కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ మోడల్ కూడా మనం అయితే తీసేసుకోవచ్చు. మీకు నచ్చిందనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ అయితే ఇవ్వండి. ఈ బ్రష్తో మనము డోర్ మ్యాట్స్ కూడా క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా, చాలా ఫాస్ట్గా మనకు డోర్ మ్యాట్ అనేది అయితే క్లీన్ అయిపోయింది. బాత్రూమ్ కూడా చూడండి కొత్తగా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సింక్లో నేను డిఫరెంట్ బాక్సెస్ పెట్టడానికి అయితే చూపించాను కదా. మనకు నార్మల్గా ఇట్లా వస్తుంది. ఇలాంటి బాక్స్ కనుక తీసేసుకొని మనం సింకులో పెట్టేసామనుకోండి, ఇది మనం ఏదైనా ఫుడ్ వేసినప్పుడు లోపలికి వెళ్ళకుండా అక్కడే ఆగిపోతుంది. ఇంకా వాటర్ కూడా మనం బటన్ లాగా ఉంటుంది కదా, బటన్ ప్రెస్ చేసామనుకోండి వాటర్ అనేది లోపలికి పోయి ఫుడ్ అనేది మనకి బయట అయితే మిగిలిపోతుంది. దీంట్లో కలర్స్ కూడా, డిజైన్ మోడల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు అయితే 2 వెరైటీస్ అయితే చూపించాను కదా. ఇందాక ప్లాస్టిక్ ఒకటి, ఇప్పుడైతే స్టీల్ ఒకటి. అండ్ స్టీల్ అంటే మనకి లైఫ్ టైం అయితే యూజ్ అవుతుంది. ప్లాస్టిక్ అనుకోండి కొద్ది రోజులు యూజ్ చేసుకొని మళ్ళీ మనం అది పక్కన పడేయాల్సి అయితే వస్తుంది. దానికంటే బెస్ట్ ఏంటంటే స్టీల్ తీసుకోవడం చాలా బెస్ట్. అండ్ ఇంకా చూడండి, ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూసాం కదా. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఇది కూడా మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. చూడడానికి మనకి సింపుల్గా చిన్న బాక్స్ అయితే అనిపిస్తుంది కదా. దీనికి కూడా మనకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు వాల్కి. అండ్ మనకి క్యాప్ మోడల్లో ఉంటుంది. దానికి ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది. ఇలా మనం వాల్కి పెట్టేసుకొని ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర ఫేస్ గిట కడుక్కుంటూ ఉంటాం, బ్రష్ చేసుకుంటూ ఉంటాం, ఇంకా పేస్ట్ అవన్నీ పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి హోల్డర్ కనుక మనం వాష్ బేసిన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా ఉంటుంది. చాలా నీట్గా సింపుల్గా అయితే ఉంటుంది. నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ హోల్డర్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, డిజైన్, మోడల్ కూడా మనం ఆన్లైన్లో అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి తీసుకుంటే చాలా ఇయర్స్ వరకు అయితే మనం నీట్గా వాడుకున్నాం అనుకోండి, ఒక 5-6 ఇయర్స్ వరకు కూడా పనిచేస్తాయి. కానీ అన్ని డేస్ అయితే మనం అయితే యూజ్ చేయం కదా. అండ్ సింపుల్ అనిపించింది. ఇంకొకటి అయితే ఈ హోల్డర్ కూడా చూడండి, ఈ హోల్డర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ వాల్కి అయితే జస్ట్ మనకి దీనికి కూడా క్యాప్ మోడల్లో ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటే ఫేస్ వాష్ కానీ, ఫేస్ క్రీమ్స్ కానీ, ఇంకా చాలా డిఫరెంట్వి, ఇంకా టిష్యూ పేపర్స్ ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవడానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ మనకి నచ్చిన కలర్, డిజైన్, మోడల్ కూడా మనం పర్చేస్ చేసుకోవడానికి అయితే 100% అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్లో చాలా ఉంటాయి. చూడడానికి ఒకేలాగా అనిపించినా కానీ అవన్నీ సైజెస్లో కానీ, ఇంకా క్వాలిటీలో కానీ, కలర్స్లో కానీ తేడా అనేది అయితే మనకైతే తెలుస్తుంది. చాలామంది సేమ్ అనుకుంటారు, సేమ్ అయితే ఉండవు. అండ్ ఇంకొకటి, ఈ హోల్డర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ హోల్డర్స్ కూడా మనకు ఒక పెద్ద బాక్స్ అయితే వస్తుంది. దీనికి కూడా వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. బ్లాక్, వైట్ 2 కలర్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళకి పెట్టేసుకున్న తర్వాత చిన్న మనకి క్లిప్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని గట్టిగా ప్రెస్ చేస్తే అవి గట్టిగా అయితే ఉండిపోతాయి. అండ్ స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా కిచెన్లో యూజ్ చేసుకునేటివన్నీ ఈ బాక్స్లో అయితే మనం అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, మనకి కింద అయితే వాటర్ పడిపోతుంది కదా, సో వాటర్ అయితే తీసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మనకి బాక్స్ పైన చిన్న హోల్స్ కూడా ఉన్నాయి లోపలికి గాలి వెళ్ళడానికి. సో నాకైతే యూజ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, మనకి స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవైనా కిచెన్లో ఏమైనా టేబుల్స్ ఉన్నాయనుకోండి వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి హోల్డర్ అయితే ఒకటి అయితే దొరుకుతుంది. ఈ హోల్డర్ తీసేసుకొని ఇట్లా మనం ఎక్కడైనా కబోర్డ్కి కానీ, లేదనుకోండి వాల్కి కానీ పెట్టేసుకుంటే స్పూన్స్ అన్నీ మనం ఇందుకైతే పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా మనకు కుకింగ్ చేసేటప్పుడు ఏ స్పూన్ కావాలనుకుంటే ఆ స్పూన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా చిన్నగా ఉంది చూడండి, చాలా చిన్న స్టిక్, ఇది పెద్దగా కూడా లేదు. వాల్కి ఇట్లా స్టిక్కర్ లాగా ఉంటుంది. ఆ స్టిక్కర్ పెట్టేసుకొని ఇంకొక స్టిక్కర్ ఉంటుంది వాల్కి, దానికి దీనికి లాక్ సిస్టమ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకు అది ఊడిపోవడం, పడిపోవడం అలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అనేది, ఇప్పుడు మనం చూడండి స్వెటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వర్షాకాలం వచ్చింది అనుకోండి, చలికాలం వస్తే ఎక్కువగా స్వెటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. స్వెటర్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ కాటన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ కాటన్ తీసేయాలనుకుంటే ఇలాంటి మిషన్ అయితే మనకైతే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ మిషన్తో జస్ట్ మనం క్లాత్ మీద ఇట్లా అన్నాం అనుకోండి, మనకి పైన వచ్చేసిన కాటన్ మొత్తం మనకు కట్ అయిపోయి నీట్గా కొత్త దానిలాగా అయితే స్వెటర్స్ అయితే తయారవుతాయి. అండ్ ఇంకా ఈ మిషన్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్లో మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 1కి 2 సార్లు అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం 5 స్టార్ 4 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆన్లైన్లో ఉంటే మాత్రమే వాటిని పర్చేస్ అయితే చేసుకోవాలి. వేరేవి అయితే చేసుకోకండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. Thanks for watching.